భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో పెళ్లి రద్దు చేసుకుని స్మృతి మంచి పని చేసిందని, లేదంటే మోసగాడి చేతిలో బలైపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ 2025లో భారత జట్టు ఛాంపియన్గా నిలిచిన తరువాత పెళ్లి పీటలు ఎక్కడానికి స్మృతి మంధాన రెడీ అయింది. 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్తో నవంబర్ 23న ఆమె వివాహానికి ముహూర్తం ఖరారైంది. అయితే అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడింది. ఆ తరువాత తమ వివాహం రద్దయినట్లు స్మృతి, పలాష్ విడివిడిగా అధికారికంగా ప్రకటన కూడా చేశారు. కాగా తనతో ప్రైవేట్గా చాట్ చేయాలంటూ పలాష్ ముచ్చల్ గురించి ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా స్క్రీన్ షాట్లు షేర్ చేసింది. అందులో స్మృతిని కించపరిచినట్లుగా అతడి మాటలు ఉన్నాయి. అంతేకాదు పెళ్లికి కొన్ని గంటల ముందు పలాష్ వేరే మహిళతో గదిలో ఉన్నాడనే వదంతులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్లు నిజమనేలా స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పుకుంటున్న నటుడు, నిర్మాత విద్యాన్ మానే వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు స్మృతి పెళ్లి వేడుకల్లో తాను ఉన్నానని, గదిలో ఒకే మంచం మీద వేరే మహిళతో అతడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు స్మృతి సహచర క్రికెటర్లు అతన్ని కొట్టారన్నాడు. ముచ్చల్ కుటుంబం మొత్తం దొంగబుద్ధి కలవారేనని వ్యాఖ్యానించారు. కాగా ఫిలిం ఫైనాన్సర్గా ఉన్న తన దగ్గరకు వచ్చిన పలాష్ నజరియా అనే సినిమా తీస్తున్నాడని, ఇందుకు పెట్టుబడి పెట్టమని కోరినట్లుగా విద్యాన్ మానే ఈ సందర్భంగా తెలిపాడు. అందుకోసం విడతల వారీగా డబ్బు ఇచ్చానని, అయితే సినిమా పనులు మొదలు కాకపోగా ఆ తర్వాత పలాష్ ఫోన్ ఎత్తడం కూడా మానేశాడని ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై చీటింగ్ కేసు పెట్టినట్లుగా వెల్లడించాడు. అయితే పలాష్ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశాడు. తన లాయర్ ద్వారా చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే పెళ్లి రద్దు తరువాత స్మృతి ఆటపైనే పూర్తిగా దృష్టి సారించింది.